ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి సమాధానం కరెక్ట్ గా చెప్పాలి నువ్వు, ఓకేనా? చూపిస్తాను నీకు అక్కడ. ఒక హోటల్లోని ముగ్గురు వెళ్ళారా, బిల్లు 75 రూపాయలు అయింది, ఓకేనా? అయితే చెరుకు 25 రూపాయలు ఇచ్చారు. చెరుకు 25 రూపాయలు, ఓనర్కి 75 రూపాయలు ఇచ్చారు, ఓకేనా? అయితే ఓనర్ ఏం చేశాడు, మధ్యలో వీడు ఉంటాడు కదా పని చేసేవాడు, వీడు ఓనర్కి 75 రూపాయలు ఇచ్చేసాడు. అయితే ఓనర్ తిరిగి 5 రూపాయలు వీళ్ళకి మళ్ళీ ఇచ్చేసాడు వీడికి, ఓకేనా? అయితే వీడు 5 రూపాయలు, అయితే అవునా, వీడు 5 రూపాయలు వీళ్ళు ముగ్గురిని ఎలా పంచి పెడతారని వీళ్ళు ఓనర్ చెప్పాడు, 2 రూపాయలు నువ్వు ఉంచుకొని 3 రూపాయలు వీళ్ళకి ఇచ్చాను అన్నాడు, ఓకేనా? అయితే 2 రూపాయలు వీడు ఉంచుకున్నాడు, 3 రూపాయలు వీళ్ళకి ఇచ్చేసాడు, రూపాయి ఇచ్చేసాడు, ఓకేనా? అయితే ఇప్పుడు వాళ్ళంతా ఇచ్చినట్టు ఒక్కొక్కడు 24 రూపాయలు ఇచ్చినట్టు. అయితే మొత్తం ఎంత అయింది బిల్లు? ఇది 24 3 ఎంత అయింది? 72 అయింది. 72 అయింది. 72 వీడు 2 రూపాయలు తీసుకున్నాడు, ఓకేనా? 74 రూపాయలు అయింది. అయితే రూపాయి ఎక్కడ పోయింది? ఇప్పుడు రూపాయి ఎక్కడ పోయిందిరా? సమాధానం చెప్పు, రూపాయి ఎక్కడ పోయింది? బిల్లు కట్టిన వాడికి 5 రూపాయలు రిటర్న్ వీడికి ఇచ్చేసాడు కదా, వీడు 2 రూపాయలు ఉంచుకొని 3 రూపాయలు ఇచ్చేసాడు, ఓకేనా? 2 రూపాయలు వీడి దగ్గర ఉన్నాయి, 3 ఇచ్చేసాడు, ముగ్గురికి 3 రూపాయలు ఇచ్చేసాడు. 5 రూపాయలు అయిపోయింది కదా అలాగా. అయితే వీళ్ళు ఒక్కొక్కటి మైనస్ చేస్తాం కదా, రూపాయి 25 ఇచ్చారు ఫస్ట్. అయితే 24 రూపాయలు ఒక్కొక్కటి ఇచ్చినట్టు మొత్తం 3 కలిపి 72 అయింది. ఈ 2 రూపాయలు కలిపితే ఎంత అయింది? 74 అయింది. రూపాయి ఎక్కడ పోయిందని అడుగుతున్నాను నీకు. అయితే ఇప్పుడు రూపాయి ఎక్కడ పోయింది నీకు తెలుసా తెలీదా? నీకు తెలీదు. అయితే ఫ్రెండ్స్, మీకు తెలుసు అంటే కామెంట్లోనే చెప్పండి మాకు, రూపాయి ఎక్కడ పోయింది అనేది.